ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా చాలా యూస్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజెస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఎన్ని వర్కౌట్స్ చేసినా కానీ హ్యాండ్ ఫ్యాటు, బెల్లీ ఫ్యాటు, థై ఫ్యాటు, ఎంటైర్ బాడీ షేప్ వచ్చేలాగా ఓన్లీ సింపుల్ 5 ఎక్సర్సైజెస్ అనమాట. ఇవి మీరు రెగ్యులర్గా చేసుకుంటున్నట్లయితే చాలా ఫ్యాట్ లాస్ ఉంటుంది, అలానే బాడీ షేప్ ఉంటుంది, ఇంచ్ లాస్ ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటుంది అనమాట. దీంతో పాటుగా కొంచెం ప్రాపర్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, మంచి సౌండ్ స్లీప్ ఉన్నట్లయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ వర్కౌట్ అనేది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, కమ్ ఆన్, హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు యోగా మ్యాట్ మీద శవాసన స్థితిలోకి వచ్చేసేయండి. నిదానంగా 2 కాళ్ళను 90 degrees ఉత్తానాసన స్థితి, 2 పాదాలని కలిపి ఉంచాలి. అలానే 2 చేతులను కూడా అరచేతుల్ని నమస్కార స్థితిలో తీసుకొచ్చి పాదాలను కలిపి ఉంచాము, అరచేతులను కూడా కలిపి ఉంచాము నమస్కార స్థితిలో. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ కిందికి, శ్వాస విడిచిపెడుతూ పైకి, కాళ్ళను పైకి తీసుకెళ్ళాలి. అలానే కాళ్ళు చేతులు 2 ఒకసారి ఇలాగ కిందికి పైకి తీసుకొస్తాం అనమాట. రిపీట్ చేస్తూ ఉంటాం. శ్వాస తీసుకుంటూ లెగ్స్, హ్యాండ్స్ కిందికి, శ్వాస విడిచిపెడుతూ లెగ్స్, హ్యాండ్స్ పైకి. ఈ విధంగా రిపీట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. బిగినర్స్ అయితే ఇలా 10 చేసి మీరు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకోసారి 10 టైమ్స్ చేయాలంటే టోటల్ ఒక్కొక్క సెట్ 20 టైమ్స్ చేస్తే మీకు మోర్ ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల లెగ్స్లోను, థైస్లోను, ఇక్కడ హ్యాండ్స్లోను ఫ్యాట్ అంతా కూడా బాగా బర్న్ అవుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళను ఇలా వైట్ చేయాలి, అలానే హ్యాండ్స్ను కూడా వైట్ చేయాలి. ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 2 అనమాట. బాగా శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్, లెగ్స్ వైట్ చేయండి. మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ పాదాలను, చేతుల్ని కలిపి ఉంచాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 3, లెగ్స్ని, హ్యాండ్స్ని క్రాస్ చేస్తామన్నమాట. ఇప్పుడు రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ఇలాగ క్రాస్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేస్తుంటే మీకు చూడటానికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలా చేస్తున్నప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ ప్రెషర్ అనేది మీకు బాగా తెలుస్తుంది అనమాట. టైస్ దగ్గర, అబ్డామిన్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, షోల్డర్స్ అంతా. అట్ ద సేమ్ టైం లెగ్స్, హ్యాండ్స్ కూడా బాగా స్ట్రెంగ్త్నింగ్ అవుతాయి అనమాట. బాడీ అంతా కూడా మంచి షేప్ వస్తుంది, టోన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అనదర్ వేరియేషన్ చేద్దాం. ఇందాక రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ చేస్తాం కదా. ఇప్పుడు రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ చేద్దాం. అంటే క్రాస్గా ఇందాక చేసిన దానికి ఆపోజిట్. కొంతమంది ఫస్ట్ రైట్ చేస్తే ఇప్పుడు లెఫ్ట్ చేయండి, ఇందాక లెఫ్ట్ చేస్తే ఇప్పుడు రైట్ చేయండి. ఈ విధంగా క్రాస్ చేయండి, సిజర్స్ లాగా అనమాట. ఉత్తానాసన. లెగ్స్, హ్యాండ్స్ వెంటనే క్రాస్ చేసేయాలి. ఎస్, గుడ్, కంటిన్యూ. ఎస్, బాగుంది. అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎస్. 1, ఫీల్ ద ప్రెషర్. అది చేస్తున్నప్పుడు మీ శరీరంలో ఏ పార్ట్ మీద అయితే ప్రెషర్ పడుతుందో మనసుని అక్కడ ఫోకస్ చేసి అబ్జర్వ్ చేస్తూ చక్కగా చేయండి. వెరీ గుడ్, కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. ఇలా 10 కంఫర్టబుల్గా ఉందనుకుంటే ఇంకా కొంచెం కూడా కౌంట్ పెంచుకోవచ్చు అనమాట. లేదంటే చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇంకో సెట్ 10 కౌంట్ చేసుకొని చక్కగా రిలాక్స్ అయ్యి మళ్ళీ పొజిషన్లోకి వచ్చి చేయాలి. ఇలా గ్రాడ్యువల్గా చేసుకుంటూ ఉన్నట్లయితే మీ బాడీ అనేది చాలా చాలా బాగా టోన్ అవుతుంది. మీకు డిఫరెన్స్ అనేది 1 వీక్లోనే తెలుస్తుంది. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఇంచ్ లాస్ కూడా అవుతారనమాట. కంటిన్యూ చేస్తూ ఉండాలి. స్ట్రెయిన్ అయితే జస్ట్ రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ కంటిన్యూషన్. ఓకే, ఇప్పుడు ఇంకో వేరియేషన్ చేద్దాం. కాళ్ళు 2 ఉత్తానాసన స్థితి, 90 degrees పాద ఉత్తానాసన. ఓకే, హ్యాండ్స్ 2 నమస్కార స్థితిలో ఉంచి కుడివైపుకి, ఎడమ వైపుకి ఇలాగ స్టెప్స్ లాగా రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ ఇలా కంటిన్యూస్లీ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9
10. బిగినర్స్ అయితే 10 చాలు. కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఈచ్ సెట్ 20 కౌంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 సెట్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సలేషన్ చేస్తూ సైడ్స్కి ఫార్వర్డ్ బెండ్ లాగా వీలైనంత లిఫ్ట్ చేయాలి. హ్యాండ్స్తో పుష్ చేస్తూ ఉండాలన్నమాట. ఎస్, గుడ్. కంటిన్యూ అలానే చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక వేరియేషన్ చూద్దాము. ఓకే, చేతులు రెండు నమస్కార స్థితిలో తీసుకొచ్చేసి ఓకే హ్యాండ్స్ ఎక్సేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి. లెగ్స్ మాత్రం 90 డిగ్రీస్లోనే పాత ఉత్తాన ఆసన స్థితిలో ఉంటాయి. హ్యాండ్స్ మాత్రం కింద తీసుకొస్తూ బాడీని లిఫ్ట్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత లిఫ్ట్ చేయాలి. అసలు ఇదైతే ఎక్సలెంట్ అనమాట ఎక్సర్సైజ్. మనం ఇందాక చేసిన వేరియేషన్ ప్లస్ ఇది కూడా అబ్డామిన్ మీద బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ అంతా కూడా స్ట్రాంగ్గా షోల్డర్స్ అన్నీ కూడా స్ట్రెంగ్త్నింగ్గా ఉంటుంది. ఓకే, ఎస్ కమన్. ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్, కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, బేసిక్ 10 చేసి రిలాక్స్ అవ్వాలి. తర్వాత మళ్ళీ ఇంకో సెట్ చేసుకోవాలి 20, మళ్ళీ రిలాక్స్ అయ్యి ఇంకో సెట్ 30 అలా చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసిన తర్వాత మనం స్టార్టింగ్ ఏదైతే చేస్తామో ఆ స్థితి ఒక 2 టైమ్స్ అట్లాగా రిపీట్ చేసుకొని ఇప్పుడు చేసాం కదా, ఇలా చేయడం వల్ల ఏంటంటే స్పైన్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి సేతుబంధాసన ఒక్కసారి ఇన్హేల్ అప్, సేతుబంధాసన చేస్తున్నాము, బ్రిడ్జ్ పోజ్. ఓకే, గుడ్. నౌ స్లోలీ డౌన్. సేతుబంధాసనలో మళ్ళీ లెగ్స్ని లిఫ్ట్ చేస్తాం అనమాట. ఇలా లెగ్ రైజింగ్ చేయడం వల్ల మీకు కనిపించదని నేను ఇటువైపు తిరిగి చేస్తున్నాను. చూడండి, సేతుబంధాసన స్థితికి వచ్చేసి చక్కగా లెగ్స్ని పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. ఓకే, పొజిషన్. శ్వాస తీసుకుంటూ లెగ్స్ గ్రౌండ్ మీదే ఉంచాలి. ఎస్, యాంకిల్స్ ఇంటర్లాక్ బాగా లాక్ చేస్తున్నాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. సేతుబంధాసన ఒక్కొక్క 5 టైమ్స్ 6 టైమ్స్ ఇలా రిపీట్ చేయాలి. 10 టైమ్స్ అయినా చేయొచ్చు. మళ్ళీ వీడియో లెంత్ అవుతుందని ఇలా చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ని లిఫ్ట్ చేస్తాం, మళ్ళీ లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఎస్, వెరీ గుడ్. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీకు బాగా బెల్లీ ఫ్యాట్ అనేది, లోయర్ అబ్డామిన్ అనేది బాగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇలా చేసినాక కొద్దిసేపు ఆసన స్థితిలో ఉండాలి. కనీసం 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు ఉన్నట్లయితే బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసనం చేయడం ద్వారా మనం ఇందాక బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఆ వ్యాయామం చేసాం కదా, దాని యొక్క వెన్నుముక అలసిపోయి ఉంటుంది కదా, అదంతా కూడా స్పైన్ అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల. అలానే టమ్మీ ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది. డైజెషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బటెక్స్ మంచి షేప్ వస్తాయి అన్నమాట. థైస్ మంచిగా టోన్ అవుతాయి. అలానే థైరాయిడ్ గ్లాండ్ని కూడా స్టిమ్యులేట్ చేస్తారు అనమాట. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలానే పెల్విక్ ఫ్లోర్ అంతా కూడా స్ట్రెంగ్త్నింగ్ అవుతుంది. పీసీఓస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా చక్కగా ఉండగలిగినంతసేపు ఉండి రిలాక్స్ అవ్వాలి. ఆసనాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.